రకమైన అభిప్రాయం చాలా సంవత్సరాలు చాలా మందికి ఉంది. సో నేను కూడా చాలా లోతుగా దాని మీద అధ్యయనం చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఈ ఆక్షన్ ద్వారా వచ్చే రాయల్టీ కేవలం ఆ రెస్పెక్టివ్ స్టేట్స్కే పోతుంది. ఎక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి పోయేది లేదు రాయల్టీ. ఆక్షన్లో సింగరేణి కాలనీస్ పాల్గొంటే సింగరేణి కాలనీస్కి కోల్ బ్లాక్ వస్తుంది. ఆ కోల్ బ్లాక్తో పాటు వచ్చే రాయల్టీ కూడా రాష్ట్రానికి వస్తుంది. అంటే రెండు రకాలుగా రాష్ట్రానికి రాయల్టీ వస్తుంది, రాష్ట్రానికి చెందిన సింగరేణికి కోల్ బ్లాక్ వస్తుంది. ఈ రెండు కాకుండా కేంద్రానికి ఏదైనా పోతుందంటే ఏం పోతుంది? వాళ్ళ పోయేది రెండు రాష్ట్రానికి వచ్చింది. మరి అలాంటప్పుడు కోల్ బ్లాక్ సింగరేణి రాష్ట్రానికే వస్తా ఉంది, రాయల్టీ కూడా రాష్ట్రానికి వస్తా ఉంది. మరి పాల్గొంటే నష్టం ఏంటి, ఎందుకు పాల్గొనలేదని ఆలోచన నాకు కూడా వచ్చింది. లోతుగా అధ్యయనం చేస్తే పాల్గొనకుండా ఉంటే ఒకటి సింగరేణికి కోల్ బ్లాక్ రాకుండా పోతుంది, రెండు ఎవరైనా ఒక ప్రైవేట్ వ్యక్తులకి సంస్థలకి ఆ కోల్ బ్లాక్స్ పోతాయి. సో సింగరేణిని ఆక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా ఉంచితే జరిగే లాభం ఎవరికయ్యా అంటే కేంద్రానికా సింగరేణికా ఆ ప్రైవేట్ వ్యక్తులకా అని ఆలోచన చేస్తే ఆ లాభం సింగరేణికి కాదు, కేంద్రానికి కాదు, కొన్ని ప్రైవేటు వ్యక్తులకి కోల్ బ్లాక్స్ పోవటం ద్వారా వాళ్ళకి మేలు జరుగుతుంది. సో దీనివల్ల సాధించింది ఏంటంటే ప్రైవేటు వ్యక్తులకి రెండు కోల్ బ్లాక్స్ వాళ్ళు పొందేటట్టుగా చేయటం, సింగరేణికి రావాల్సిన కోల్ బ్లాక్స్ రాకుండా చేసుకోవటం, ఇది జరిగినటువంటి వాస్తవం. సో అందుకోసమే అసలు మొత్తం ప్రజలకు తెలియాలనేటువంటి ఆలోచనతోనే సింపుల్ వేలంపాట ద్వారా బొగ్గు బ్లాకులు పొందితే లాభం ఉంటే ఎవరికి ప్రయోజనం? సింగరేణికి ప్రయోజనం, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం. కేంద్ర ప్రభుత్వానికి వచ్చే అదనపు ఆదాయం ఏమైనా ఉందంటే ఏమీ ఉండదు. సింగరేణికి ఎటువంటి ప్రయోజనం? సింగరేణి ప్రస్తుత సంస్థకు 38 గనుల్లో బొగ్గు ఉత్పత్తి చేస్తుంది. వీటిలో 10 గనులు రానున్న 5 ఏళ్లలో మూతపడిపోతా ఉంది. అవి మూతపడితే కొత్త బ్లాకులు రాకపోతే సింగరేణికి నష్టం. కాబట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తే మూసేసినటువంటి బ్లాకులకి కంపల్సరీగా కొత్త బ్లాకులు తెచ్చుకుంటే తప్ప బొగ్గు కానీ ఉద్యోగాలు కానీ ఉండవు. కాబట్టి సింగరేణికి లాభం. అట్లాగే రాష్ట్రానికి కలిగే ఆర్థిక ప్రయోజనం, వేలంపాట ద్వారా వచ్చే రాయల్టీ జనరల్ గా 4.5% రాయల్టీ ఆ రాష్ట్రాలకు చెల్లించాలి. సో ఇప్పుడు ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తే సింగరేణికి నష్టం, ఎవరు పార్టిసిపేట్ చేయొద్దని చెప్పారు. ఏం నష్టం సింగరేణికి? ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తే ఒకవేళ 4.5% కట్టాల్సిన సింగరేణి రాయల్టీ ప్రైవేట్ వ్యక్తులు ఇంకో 1% పెంచాడనుకో ఆ రాయల్టీ రాష్ట్రానికి పోతుంది. సింగరేణి కూడా అదే రాయల్టీ పాడుతుంది. 4.5 నుంచి 6 పాడాడు అనుకో సింగరేణికి బ్లాక్ వస్తుంది, రాయల్టీ ఏమో రాష్ట్రానికి వస్తుంది 6%. వాళ్ళు 7% పాడాడు అనుకో సింగరేణి 8 పాడితే సింగరేణికి బ్లాక్ వస్తుంది, రాయల్టీ రాష్ట్రానికి వస్తుంది. ఏ రకంగా చూసినా దాని మీద వచ్చే రాయల్టీ, ఒకళ్ళు సింగరేణి రాయల్టీ కడదాం అనుకుంటే ఆ రాయల్టీ రాష్ట్రానికి వస్తుంది, బ్లాక్ ఏమో సింగరేణికి వస్తుంది. రెండు రాష్ట్రానికి కాబట్టి ఈ రెండింటికి ప్రయోజనం. ఒకవేళ సింగరేణి పార్టిసిపేట్ చేయకపోతే నీకు ప్రైవేట్ వ్యక్తులు పోయినటువంటి బొగ్గులో వచ్చే రాయల్టీ మాత్రమే రాష్ట్రానికి వస్తుంది, కానీ పెద్ద బ్లాక్ మాత్రం ప్రైవేట్ వ్యక్తి పోతుంది, సింగరేణికి రా. దానివల్ల పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణికి రావాల్సిన 1000 టన్నులకు సంబంధించిన కోల్ బ్లాక్స్ కోల్పోయే ప్రమాదం ఉంది, కోల్పోయారు కూడా. అట్లాగే
అమ్మకం ద్వారా వచ్చేటువంటి ట్యాక్సులు కూడా రాష్ట్రానికే వస్తాయి. అది కూడా అదనపు ఆదాయమే రాష్ట్రానికి. సింగరేణి కోల్ బ్లాక్ వస్తే కోల్ తీసి అమ్మటం వల్ల వచ్చే ట్యాక్స్ ఏదైనా ఉంటే రాయల్టీతో పాటు ట్యాక్స్ కూడా రాష్ట్రానికి వస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి ఏంటి లాభం? చాలా మంది ఒక రకమైనటువంటి మిత్ క్రియేట్, మొత్తం మనకు వచ్చేదంతా రాష్ట్రానికి కేంద్రానికి పోతే వాళ్ళకు వచ్చే కేంద్ర ప్రభుత్వానికి ఇందులో వచ్చే లాభం లేదా రాయల్టీ పోదు, కోల్ బ్లాక్ పోదు. కాబట్టి రాష్ట్రం నష్టపోయేది, సింగరేణి నష్టపోయేది ఏమీ లేదు. దీంట్లో ఆప్షన్ ద్వారా పార్టిసిపేట్ చేస్తే ఆ రెండు వస్తాయి, పార్టిసిపేట్ చేయకపోతే రెండు పోతాయి. వేలం పాటలో సింగరేణి పాల్గొనకపోతే జరిగే నష్టం ఏంటి? నష్టం ఏంటంటే ఆల్రెడీ ఇప్పటికి ఒకసారి పాల్గొనకపోతే సత్తుపల్లి, కోయగూడ ఓపెన్ కాస్ట్ బ్లాకులు ఇప్పటికే నష్టపోయింది. ఎవరు పోయినాయి? ఎవరు పోయినాయి అంటే ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల సంస్థలకు పోయింది. ఆ వ్యక్తులు ఎవరో, సంస్థలు ఎవరో మనం పాల్గొనకుండా ఇండైరెక్ట్ గా వాళ్ళకు ఉపయోగపడేట్టుగా ఎందుకు చేయాల్సి వచ్చిందో లోతుగా అధ్యయనం చేస్తే అందరికీ అర్థమవుతుంది. ఇవాళ కూడా రేపొద్దున ఆక్షన్ జరిగితే మన రాష్ట్రంలో మనం పాల్గొనకుండా ఉంటే పెద్దల సంబంధించిన సంస్థలకి పోయేటట్టుగా మనం మార్గాన్ని సుగమం చేయటం తప్ప రాష్ట్రానికి కానీ సింగరేణి కానీ వచ్చే లాభం లేదు. ఇప్పటికి కూడా వాళ్ళు తీసుకున్నటువంటి సత్తుపల్లి, కోయగూడెం ఓపెన్ కాస్ట్ బ్లాకులు ఆ ప్రైవేట్ వ్యక్తి చేతుల్లోకి పోయినాయి. ఇంతవరకు వాళ్ళు చేయలేకపోయారు, అయినా కానీ వాళ్ళ దగ్గర ఉంది. ఇది రెండు బ్లాకుల వల్ల దాదాపు ఈ రాష్ట్రానికి సుమారు 60,000 కోట్ల రూపాయల రెవెన్యూ, తద్వారా 15,000 కోట్ల రూపాయల లాభాలు కోల్పోయినట్టయింది. కేవలం రెండు బ్లాకులు మనం పార్టిసిపేట్ చేయకపోతే, పార్టిసిపేట్ చేసి ఉంటే ఇంత ఆదాయము, ఇన్ని రూపాయల లాభాలు కూడా వచ్చేది, రెవెన్యూ ప్లస్ ప్రాఫిట్. అట్లాగే సింగరేణి పాల్గొనకపోవటం అంటే పరోక్షంగా ప్రైవేట్ సంస్థలకి సింగరేణి ప్రాంత బొగ్గు అప్పచెప్తారు. సింగరేణి వేలంలో పాల్గొనటం వల్ల ప్రయోజనాలు: సింగరేణి సంస్థ కొత్త బొగ్గు బ్లాకులు పొందగలుగుతుంది. సుస్థిర బొగ్గు ఉత్పత్తికి కొత్త బ్లాకులు ఎంతో ఉపయోగపడతాయి. పాత గనుల్లో క్రమంగా బొగ్గు నిల్వలు తరిగిపోతున్నందువల్ల కొత్త బ్లాకులు పొందడం సంస్థ మనుగడకి చాలా అవసరం. ఉదాహరణకి ఇటువంటి టేబుల్ ఒకటి తయారు చేసి స్పష్టంగా ఇప్పుడు సింగరేణి గనులు సంబంధించిన బొగ్గు ఉత్పత్తి నియరింగ్ అబౌట్ 72.01 మిలియన్ టన్స్. ఇది ఒకవేళ ఇట్లాగే వదిలేసుకుంటూ పోతే, మనం కొత్త బ్లాక్లు తెచ్చుకోకపోతే జరిగే పరిణామం ఎట్లా ఉంటుందంటే చివరికి దిట్ విల్ ఫాల్ అప్ టు 31 మిలియన్ టన్స్ బై 2042-43 కల్లా. 1 మిలియన్ టన్స్ ఉన్న ఉత్పత్తి 31 టన్నులకి పడిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ 31 మిలియన్ టన్నుల ఉత్పత్తికి పడిపోతే జరిగే నష్టం ఎవరికి అంటే అందులో దాని ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి బొగ్గు రాకపోవటం వల్ల రాష్ట్రానికి నష్టం, సింగరేణి కాలేజీకి నష్టం. ఇవన్నీ పడిపోతున్న బొగ్గు బాయిలు అన్ని బంద్ అయిపోతాయి. కాబట్టి అందులో పనిచేసే ఉద్యోగస్తులు ఇప్పటికి 40,000 మంది పర్మనెంట్ వాళ్ళు ఉన్నారు. ఇంకో 30,000 మంది అవుట్ సోర్సింగ్ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. దాదాపు 70,000 మంది ఉద్యోగస్తులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది, బదాలు పడాల్సి వస్తుంది. వాళ్ళ కుటుంబాలు, ఆ కుటుంబాలకు సంబంధించిన భవిష్యత్తు, ఇవన్నీ బదాలు పడాల్సి వస్తుంది. అంటే ఇన్ని వేల కుటుంబాలకు సంబంధించినటువంటి భవిష్యత్తుని, సింగరేణి భవిష్యత్తుని, రాష్ట్ర ఆదాయాన్ని పణంగా పెట్టి ఆప్షన్స్ లో పార్టిసిపేట్ చేయకుండా ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. వన్ ఆస్పెక్ట్. అట్లాగే ప్రైవేటు సంస్థలు కానీ వ్యక్తులు కానీ బ్లాకులు దక్కించుకుంటారు. అయినప్పటికీ సంస్థలు రాయల్టీలు, ట్యాక్సులు. సింగరేణి సంస్థ బొగ్గు బ్లాకులు తక్కువ కాబట్టి బొగ్గు ఉత్పత్తి ఉండదు, రాష్ట్ర అవసరాలైన బొగ్గు ఇవ్వలేకపోతాం. సో మీకు ఇప్పుడే చెప్పాను ఈ ప్రొడక్షన్ ఎట్లా ఉంటుంది. క్లోజింగ్ మైన్స్ ఉదాహరణకి ఇయర్ 2024-25 కల్లా క్లోజ్
అయ్యేటువంటి మైళ్ళు జేకే 5 ఓసీ ఆర్జీఓసీ 1 ఎక్స్ప్రెస్ ఎస్ఆర్పి 1 ఎంక్లేవ్ ఆర్కే 5 ఎంక్లేవ్ ఆర్కే 6 ఎంక్లేవ్ ఆర్కే ఎన్టీ ఆర్కేపీ ఓసీ ఫేజ్ 1 ఇవి 2024-25 కల్లా క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చినటువంటి బ్లాక్స్. అలాగే 25-26 కల్లా కేటీకే 6 ఎంక్లేవ్ 27-28 కల్లా చూస్తే దాదాపు 10 బ్లాక్లు క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చేసింది. 10 బ్లాక్లు అంటే కృష్ణారం ఓసీ, పీకే ఓసీ, కేఓసీ 2, ఆర్జీఓసీ 3, కేఓసీ, జీడీకే 11 ఎంక్లేవ్, వీకేపీ, ఏకే 5, ఆర్కే 7, ఐకే 1A అంటే నియరింగ్ అబౌట్ 10 బ్లాక్స్ బంద్ అయిపోతాయి. బ్లాక్లు క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చేసింది. అయిపోయింది. 10 బ్లాక్లు అంటే కృష్ణారం ఓసీ, పీకే ఓసీ, కేఓసీ 2, ఆర్జీఓసీ 3, కేఓసీ, జీడీకే 11 ఎంక్లేవ్, వీకేపీ, ఏకే 5, ఆర్కే 7, ఐకే 1A అంటే నియరింగ్ అబౌట్ 10 బ్లాక్స్ బంద్ అయిపోతాయి. 2032-33 కల్లా ఇంకొక 7 బ్లాక్స్ బంద్ అయిపోతాయి. అట్లాగే 37-38 కల్లా ఇంకొక 4 బ్లాక్స్ బంద్ అవుతాయి. 42-43 కల్లా ఇంకొక 6 బ్లాక్స్ బంద్ అవుతాయి. ఇట్లా బ్లాకులన్నీ ఇప్పుడు ఇలాగే కొనసాగితే ఇవన్నీ బంద్ అయిపోతే అదనంగా కొత్త కోల్ మైన్స్ ఇచ్చుకోకపోతే సింగరేణి ఉనికే ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి ఉంది. ఉదాహరణకి మన సింగరేణి ఒక్కటేనా, దేశంలో ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు చాలా ఉన్నాయి కదా. ఏమున్నాయి? కోల్ ఇండియా ఉంది, ఎన్టీపీసీ ఉంది, తమిళనాడు జెన్కో, ఎస్ఎల్సి, ఆంధ్రప్రదేశ్ మినరల్ కార్పొరేషన్, అస్సాం మినరల్, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇప్పటి వరకు దాదాపు 109 బొగ్గు బ్లాకులకు వివిధ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు వేలం పాట పాడి ఇవన్నీ దక్కించుకుంటాయి. సో దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఆక్షన్ పెట్టే సమయంలో వాళ్ళు అలర్ట్ గా ఉండి అందులో పాల్గొని ఇన్ని 109 బ్లాకులు వాళ్ళు పొందితే సింగరేణి కాల్వేస్ ఒక్క బ్లాక్ కూడా పొందలేదు. హూజ్ ఎట్ లాస్? రాష్ట్రము సింగరేణి